నంద్యాల సమీపంలోని ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల నందు జేఎన్టీయు 13వ అంతర్ కళాశాలల క్రీడా పోటీలు శనివారం ప్రారంభించారు. జేఎన్టీయు అంతర్ కళాశాలల క్రీడా పోటీలు స్థానిక ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల ఆవరణంలో ఘనంగా శనివారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా జేఎన్టీయు ఛాన్సలర్ డాక్టర్ హెచ్ సుదర్శన్ రావు పాల్గొని ప్రారంభించారు. అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సీకే దిన్నే వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. ఈ క్రీడల్లో జేఎన్టీయు పరిధిలోని 40 ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు 2200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కబడ్డీ, రబ్బీ, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, వాలీబాల్, త్రోబాల్ అంశాల్లో క్రీడలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి క్రీడలు ఎంతో అవసరమని, క్రమశిక్షణ, దేశభక్తి, మానసిక ధైర్యం, ఐక్యత వంటి వాటికి ఎంతో ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ చంద్రప్రసాద్, ఎండి శివరాం పలువురు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, ప్రొఫెషనల్ కాలేజ్ స్టూడెంట్స్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయరు, చాలా వీక్గా ఉంటారు అనేటువంటి ఒక మిస్నామర్ను మనం తొలగించి ప్రొఫెషనల్ స్టూడెంట్స్ కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మంచి అభివృద్ధిని సాధించగలరని చెప్పేసి నిరూపించడానికే మనం ఈ ఇంటర్ కాలేజీ టోర్నమెంట్ జరుపుతున్నాం. ప్రతి సంవత్సరం ఈ ఇంటర్ కాలేజీ టోర్నమెంట్ జరపడం ద్వారా అన్ని కళాశాలల విద్యార్థులను ఒక చోటికి తీసుకొచ్చి ఇక్కడ గేమ్స్ ప్లే చేయించి వీళ్ళలో ఒక క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనేటువంటి ఆశయం దీని వెనుక ఉంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.